అధ్యాయం 5 డే ట్రేడింగ్ నియమాలు మరియు సెటప్లు. ట్రిగ్గర్ను లాగటం బహుశా చాలా సులభమైన భాగం అయిన సైనిక ఆపరేషన్ మాదిరిగానే డే ట్రేడింగ్ గురించి నేను తరచుగా ఆలోచిస్తాను. డే ట్రేడింగ్ అనేది క్రమశిక్షణ మరియు మనస్సు యొక్క శిక్షణ. ఇది సరైన అవకాశం సెటప్ అనిపించే వరకు కందకాలలో వేచి ఉండటం లాంటిది. ఇది ప్రతి వ్యాపారంలో ప్రమాదాన్ని లెక్కించడం, ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు పరిగెత్తాలో తెలుసు. అవును, ఇది గెరిల్లా యుద్ధానికి సంబంధించింది. ఇది తాత్కాలిక డిమాండ్ సరఫరా అసమతుల్యతలను గుర్తించడం మరియు వాటిపై పెట్టుబడి పెట్టడం. ఇది పెద్ద ట్రెండ్ మార్గంలో నిలబడటం మరియు సంస్థలు మిమ్మల్ని మోసం చేయడం గురించి కాదు. ఇది వియట్కాంగ్ యుఎస్ సైన్యంతో పోరాడుతున్నట్లుగా ఉంది. ఇక్కడ గెరిల్లా వ్యూహాలను ఉపయోగించి వియట్లు అమెరికన్లు మెరుగ్గా పొందారు. సమిష్టిగా అమెరికన్లు వారిని మౌల్ చేయగలరు, కానీ గెరిల్లా యుద్ధంలో అమెరికన్లు నెత్తురోడారు. గెరిల్లా అంటే అంతే, మరియు అతను ఎప్పుడూ తనను తాను జనరల్గా భావించకూడదు. అదేవిధంగా డే ట్రేడర్ ఎల్లప్పుడూ అతను ఒక రోజు గరిష్టంగా రెండో వ్యాపారంలో ఉన్నాడని గుర్తుంచుకోవాలి. అతను స్థాన వ్యాపారిగా ఉండటానికి ప్రయత్నించకూడదు. ఒక వ్యాపారికి ఒకే సమయంలో ఎక్కువ టోపీలు ధరించడానికి ప్రయత్నిస్తే అతను అన్నిటిలోనూ విఫలమవుతాడు. ప్రణాళికా పట్టికలో అన్ని యుద్ధాలు మొదట గెలిచినట్లే, వ్యాపారానికి ప్రారంభించే ముందు ఒకరోజు వర్తకుడు ఒక ప్రణాళికను కలిగి ఉండటం చాలా క్లిష్టమైనది. విజయానికి ట్రేడింగ్ ప్లానింగ్ అవసరం. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ట్రేడింగ్లో విజయం సాధించడం పూర్తిగా అసాధ్యం. క్రింది సూచనలు కొన్ని సాధారణమైనవి, మరికొన్ని నిర్దిష్టమైనవి. రోజు వ్యాపారులు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. మీ హోంవర్క్ చేయండి. నిర్దిష్ట స్టాకులు లేదా డెరివేటివ్లు అధ్యయనం మరియు మొత్తం మార్కెట్తో వాటి సంబంధం పూర్తిగా అవసరం. మరుసటి రోజు వర్తకం చేయగల స్టాకులతో తనను తాను పరిచయం చేసుకోవడంలో వ్యాపారి మార్కెట్ సమయాల వెలుపల కనీసం 1 గంట పనిచేయాలని సూచించబడింది. ఈ పుస్తకం డెరివేటివ్లపై దృష్టి కేంద్రీకరించిన స్కాన్ చేయాల్సిన ఫ్యూచర్లు మరియు ఎంపికల సంఖ్య పరిమితం అవుతున్నాయి. భారతీయ ఉత్పన్నాల కోసం ఈ క్రింది వెబ్సైట్లలో ఇంటర్నెట్లో దీన్ని చూడవచ్చు: www.moneycontrol.com, www.capitalmarket.com, www.sharekhan.com, www.equitymaster.com, in.biz.yahoo.com, commentary, sifi.com, walletwatch.com, nseindia.com మరియు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా డే ట్రేడింగ్ మరియు సాధారణ వర్తకం అనేది ప్రపంచ వృత్తి అని గుర్తుంచుకోవాలి, మరియు ఇతర దేశాల వ్యాపారుల ఆలోచనలను వారు స్వీకరించాలి. అలాగే వ్యాపారుల గ్లోబల్ కరెన్సీ మరియు కమోడిటీ ఛార్జీలను అధ్యయనం చేయాలి, ఎందుకంటే ఇది చార్టింగ్ పై వారి జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ డెరివేటివ్లు భారతదేశంలో కూడా ప్రారంభించబడే అవకాశం ఉంది. చాలామంది భారతీయ స్టాక్ బ్రోకర్లతో వ్యాపారం చేయడానికి బంగారం మరియు వెండి ఫ్యూచర్లను ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అనుభవంతో వ్యాపారి విస్తృతంగా వర్తకం చేయబడిన స్టాక్ల గురించి ఎక్కువ అవగాహన కలిగి ఉంటాడు, మరియు సంభావ్య అవకాశాల కోసం సమాచారాన్ని బాగా నిర్ధారించగలడు. అదనంగా, ఒక వ్యాపారి తన నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించాలి. ట్రేడింగ్ టెక్నిక్లను అధ్యయనం చేయటం, ట్రేడింగ్ ఆలోచనలను మెరుగుపరచడం మొదలైనవి. వారాంతాల్లో తర్వాతి వారంలో సెటప్ల కోసం కనీసం 2 నుండి 3 గంటల అధ్యయనం అవసరం. అటువంటి ప్రణాళిక మరియు అధ్యయనం కోసం మార్కెట్ వేళల వెలుపల వారానికి కనీసం 12 గంటలు గడపడానికి వ్యాపారి సిద్ధంగా ఉండాలి. తీవ్రమైన రోజు వ్యాపారి మంచి చార్టింగ్ సాఫ్ట్వేర్ని పొందాలి మరియు అందుబాటులో ఉన్న వ్యాపార పుస్తకాలను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. విజయవంతమైన ట్రేడింగ్ అనేది ఒక అభిరుచి, మరియు బహుమతులు అపారమైనవని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని ఇతర కార్యకలాపాలతో వ్యాపారం చేయటం నుండి మీ మనసును తీసివేయటం చాలా కీలకం. నేను ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు ఆడతాను. రాబోయే రోజు కోసం నేను తాజాగా ఉంచుకుంటాను. షెడ్యూల్కి కట్టుబడి ఉండండి. ప్రామాణిక షెడ్యూల్ అవసరం. ఒక వ్యాపారి మార్కెట్ తెరవడానికి అరగంట లేదా అంతకంటే ఎక్కువగా ముందే తన వ్యాపార కేంద్రాన్ని చేరుకోవాలి మరియు రోజంతా అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ తెరవడానికి ముందు వ్యాపారి తన మరుసటి సాయంత్రం హోంవర్క్ ఆధారంగా సంభావ్య ట్రేడింగ్ స్టాక్లు లేదా డెరివేటివ్ల జాబితాను కలిగి ఉండాలి. అతను ముందు రోజు ఆ స్టాక్లు మరియు డెరివేటివ్లు ఎలా ప్రవర్తిస్తాయో సమీక్షించాలి, మరియు మార్కెట్ తెరిచినప్పుడు వాటి అనుసరించాలా వద్దా అనే దానిపై తీర్మానాలు చేయాలి.
వ్యాపారి తన దృష్టిని మార్కెట్పై కలిగి ఉండాలి మరియు మరేదైనా కాదు, అతను కూడా విశ్రాంతి తీసుకోవాలి మరియు మార్కెట్ను తాకడానికి సిద్ధంగా ఉండాలి. మార్కెట్ నుండి అతని దృష్టి మళ్లించే ప్రమాదం ఉన్నట్లయితే అతను పరిస్థితిని పరిష్కరించే వరకు మరియు పూర్తి ఏకాగ్రతతో మళ్ళీ వ్యాపారం చేసే వరకు అతను వ్యాపారాన్ని నిలిపివేయాలి. మీరు ఉదయం లేచి మీ భార్యతో, ఆపై పార్కింగ్ స్థలంపై మీ పొరుగువారితో గొడవపడితే మీరు ట్రేడింగ్లో గెలిచే అవకాశాలు చాలా సన్నగిల్లుతాయి. మీ నష్టాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. మీ నష్టాలను నిర్వహించలేకపోవడం లేదా వాటిని అమలు చేయనివ్వడం వ్యాపారంలో డబ్బు కోల్పోవడానికి ప్రధాన కారణం. నష్టాలు తప్పవు, ఎవరూ రోజూ డబ్బు సంపాదించరు. ఒకరు నష్టాలను పరిమితం చేయడం మరియు లాభదాయకమైన ట్రేడ్లతో వాటిని భర్తీ చేయగలగడం మొత్తంగా గెలవడానికి కీలకం. పెద్ద నష్టాలన్నీ చిన్న నష్టంతో మొదలవుతాయి. మార్కెట్ మీ అంచనాల ప్రకారం పనిచేయకపోతే బయటకు వెళ్ళండి. అలాగే మీరు ఓవర్ ట్రేడ్ చేయకుండా చూసుకోండి మరియు ఎంట్రీలపై చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకదాని నుండి బయటపడటం కంటే వ్యాపారంలో ప్రవేశించడం చాలా సులభం. వ్యాపారి పాయింట్ల పరిమితి కంటే ఎక్కువ తీసుకోకూడదు. పాయింట్లపై సంఖ్యా పరిమితిని సెట్ చేయడం చాలా కష్టమని నా వ్యక్తిగత అనుభవం. ఉదాహరణకు 1.5 పాయింట్ మొదలైనవి సమస్యను పరిష్కరించడానికి సులభమైన మార్గం. ఒక ట్రేడ్లో రూపాయి విలువ నష్టాన్ని పరిమితం చేయడం. ఉదాహరణకు రూ. 10,000. మీరు సెట్ చేసిన ప్రతి ట్రేడ్ ఫిగర్ మీ మొత్తం ట్రేడింగ్ క్యాపిటల్లో 2% కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత మీరు ఎన్ని షేర్లను గుర్తించగలరో. అందువల్ల మీరు ఏదైనా స్టాక్ లేదా ఫ్యూచర్లలో 1000 షేర్లను ట్రేడింగ్ చేస్తుంటే మీ స్టాప్ లాస్ రూ. 10 కంటే ఎక్కువ ఉండకూడదు. పాయింట్ల పరంగా స్టాప్ లాస్ను అంచనా వేయడానికి రోజులో మార్కెట్ ట్రేడింగ్ చేసే పరిధి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఒకరోజు ట్రేడింగ్ దృష్టాంతంలో మీరు ఏదైనా ఊహించిన వార్తలు ఉంటే తప్ప 10కి 8 సార్లు మార్కెట్ మొదటి 2 గంటల్లో అధిక మరియు తక్కువను స్థాపించడం ద్వారా ఒక శ్రేణిని ఏర్పరుస్తుంది. ఆపై రోజు చివరిలో నుండి బయటపడుతుంది లేదా తగ్గుతుంది. ఆ శ్రేణి మరియు ఒక దిశను ఏర్పాటు చేయండి. మరొక ఊహ్యం ఏమిటంటే ఒక దిశలో కదలిక కోసం వెతకడం మరియు బ్రేక్అవుట్లు లేదా బ్రేక్డౌన్లు వర్తకం చేయగల ఇంట్రాడే కన్సాలిడేషన్ లేదా కొనసాగింపు నమూనాల కోసం వెతకడం. మంచి రోజు వ్యాపారిగా మీరు ట్రెండ్పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాలి మరియు ఆ ధోరణి దిశలో వ్యాపారం చేయడానికి ప్రయత్నించాలి. రోజువారీ ట్రెండ్ లేని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాపారులు మినహాయింపులను చేయవచ్చు. అంటే మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు లేదా మీరు శ్రేణి యొక్క ఎగువ లేదా దిగువన మరియు ఇంట్రాడే కౌంటర్ ట్రెండ్ కదలికను తగ్గించగలిగినప్పుడు. ఇవి తక్కువ శాతం ట్రేడ్లు. డబ్బు నిర్వహణ. చాలామంది భారతీయ వ్యాపారులు పట్టించుకునే మరో విషయం ఏమిటంటే పరపతి యొక్క సరైన ఉపయోగం. చాలామంది విజయవంతం కాని వ్యాపారులు మార్జిన్ చెల్లించడానికి తగినంత డబ్బు ఉంటే వారు ఆడటానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు లేదా వారి వద్ద ఉన్న మూలధనాన్ని గరిష్టంగా సాధ్యమయ్యే స్థానానికి ఉపయోగించాలి. ఈ రెండు చాలా ప్రమాదకరమైన ట్రేడింగ్ పద్ధతులు. అతని వ్యాపార మూలధనం ఆధారంగా ఒక వ్యాపారి అతను ఉపయోగించే పరపతి మొత్తాన్ని జాగ్రత్తగా పనిచేయాలి. తద్వారా నష్టాల వరుస కూడా అతనిని వ్యాపారం నుండి దూరం చేయదు. డ్రాడౌన్లు ప్రతి వ్యాపారి జీవితంలో ఒక భాగం. నష్టాల పరంపరను సులభంగా మీ ఈక్విటీని 15-20% తగ్గించవచ్చు. ఒక వర్తకుడు తన మొత్తం మూలధనానికి వ్యతిరేకంగా ఇచ్చిన కాంట్రాక్టుల సంఖ్యను మాత్రమే వర్తకం చేయాలి. అతను ట్రేడింగ్లో సంప్రదాయవాద లేదా దూకుడు విధానాన్ని ఉపయోగిస్తాడా అనే దాని ఆధారంగా. ఉదాహరణకు 15,000 నిఫ్టీ స్థాయి వద్ద ఒక నిఫ్టీ ఫ్యూచర్ను కాంట్రాక్ట్ రాసేటప్పుడు విలువ 3 లక్షలు. దీని ప్రకారం ఒక సాంప్రదాయక పెట్టుబడిదారు తన ఖాతా ఈక్విటీ మొత్తం కాంట్రాక్ట్ విలువలో కనీసం 66% కలిగి ఉండాలి, అంటే 2 లక్షలు. కాబట్టి అలాంటి వ్యాపారికి ఖాతా ఈక్విటీ 30 లక్షల రూపాయలు. అతను ఎప్పుడైనా 15 నిఫ్టీల కాంట్రాక్టుల కంటే ఎక్కువ ట్రేడింగ్ చేయకూడదు. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా ఒక వ్యాపారి 15-20% డ్రాడౌన్లను గ్రహించి ఇంకా కోలుకోవచ్చు. అతను ఆట నుండి ఎప్పటికీ విసిరివేయబడడు. మరింత దూకుడుగా ఉండే వ్యాపారి మొత్తం కాంట్రాక్ట్ విలువలో 33% తన ఖాతా ఈక్విటీగా కలిగి ఉండాలి. ఇదే విధమైన నిఫ్టీ కాంట్రాక్ట్ విలువ 3 లక్షల రూపాయలు. అతని ఖాతా ఈక్విటీ కనీసం లక్ష రూపాయలు ఉండాలి. ఈ వ్యాపారికి 15-20% డ్రాడౌన్ కలిగి ఉంటే ఎక్కువ ఇబ్బందుల్లో పడతాడు.
ఒకరి ట్రేడింగ్ క్యాపిటల్ రెట్టింపు అయినప్పుడు మాత్రమే ఒకరి స్థాన పరిమాణాన్ని పెంచాలి. ఈ విషయానికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన 12వ అధ్యాయంలో డబ్బు నిర్వహణ గురించి మరింత వివరంగా చర్చించబడుతుంది. పరపతి కొన్ని చాలా ఉత్తేజకరమైన రాబడిని ఇస్తుంది, కానీ అతిగా ఉపయోగించినట్లయితే వ్యాపారిని సులభంగా తుడిచిపెట్టవచ్చు. ఒక్కో ట్రేడ్కు గరిష్ట షేర్లు. తక్కువ అనుభవం ఉన్న వ్యాపారులు పెద్ద సంఖ్యలో షేర్లను వర్తకం చేయడం ద్వారా తక్కువ క్రమంలో తుడిచిపెట్టుకుపోతారు. వ్యాపారి స్థిరంగా డబ్బు సంపాదించే వరకు, అంటే నష్టపోయే రోజులు లేకుండా వరుసగా 10 ట్రేడింగ్ రోజులు షేర్ల సంఖ్య పరిమితంగా ఉండాలి. అస్థిరమైన సైడ్వే మార్కెట్లలో మీరు మీ వాల్యూమ్ను కూడా తగ్గించుకోవాలి. గుర్తుంచుకోండి, బుల్ మార్కెట్లు ప్రకాశంతో గందరగోళంగా ఉండకూడదు. దీనికి విరుద్ధంగా అస్థిరమైన మార్కెట్లు మిమ్మల్ని తెలివిగా ఉండేందుకు అనుమతించవు. మార్కెట్లు నెమ్మదిగా ఉన్నప్పుడు మీ ఎక్స్పోజర్ పరిమాణాన్ని తగ్గించండి. రోజుకు ట్రేడ్ల సంఖ్య. ఒక్క రోజులో ఎక్కువ వ్యాపారం చేయటం వ్యాపారులు స్థిరంగా డబ్బును కోల్పోవడానికి మూడవ కారణం. రోజుకు 5 ట్రేడ్ల కంటే ఎక్కువ వ్యాపారం చేయడానికి ఎటువంటి కారణం లేదు. గరిష్ట సంఖ్యలో ట్రేడ్లను రోజుకు 5కి పరిమితం చేయాలి, మరియు ఒక ట్రేడర్ ఒకేసారి 1 కంటే ఎక్కువ స్టాక్లను ట్రేడింగ్ చేస్తుంటే మాత్రమే 5 ట్రేడ్లు కూడా సమర్థించబడతాయి. నేను ఒక ప్రవేశం మరియు ఒక నిష్క్రమణ లేదా స్థానం చేసినప్పుడు విజయవంతమైన రోజును చూడాలనుకుంటున్నాను. విజయవంతమైన ట్రేడింగ్ అనేది ఎంట్రీలను చాలా జాగ్రత్తగా చేయటం మరియు మార్కెట్ మీరు కోరుకున్నది చేస్తున్నప్పుడు నిష్క్రియాత్మక కాలం. మీరు రిస్క్ కంటే అనేక రెట్ల లాభాలను ఆర్జించినప్పుడు నిష్క్రమించడం. ఓవర్ ట్రేడింగ్ అనేది ఒక వర్తకుడు ప్రతిరోజు పోరాడవలసిన ఏకైక అతిపెద్ద ఆపద, మరియు వ్యాపారులు ప్రణాళికలో లేనందున ఓవర్ ట్రేడింగ్ జరుగుతుంది. మార్కెట్ యొక్క ఇంట్రాడే గైరేషన్లో పెద్ద సమయ ఫ్రేమ్లో చూడాలి. అప్పుడు మాత్రమే వ్యాపారి దిశ పక్షపాతాన్ని అభివృద్ధి చేయగలడు మరియు అధిక సంభావ్యత వ్యాపారాన్ని తీసుకోగలడు. కాబట్టి మార్కెట్ తెరవడానికి ముందు ప్రతిరోజు మీ ప్లాన్ను సిద్ధంగా ఉంచుకోండి. రోజు స్లో వ్యవధిలో ట్రేడింగ్ను నిర్వహించండి. ట్రేడ్లు 11 గంటల ముందు మరియు మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్థిరంగా మరింత విజయవంతమవుతాయి, ఎందుకంటే ఉదయం 11 గంటలకు ముందు మీరు రోజులోని గరిష్టాలను లేదా అత్యల్పాలను మరియు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పట్టుకుంటారు. మీరు బ్రేక్అవుట్లు లేదా బ్రేక్డౌన్లు పట్టుకుంటారు. మీ ఉదయం 11 గంటల నుండి 2 గంటల మధ్య ట్రేడ్లు నిలకడగా తక్కువ విజయవంతం అవుతాయి. ఒకే ఒక్క మినహాయింపు ఉంది. ఒక నిర్దిష్ట స్టాక్ ప్లేలో ఉంటే పెద్ద వార్తల ప్రకటన వంటి కొన్ని అంశాల కారణంగా భారీగా వర్తకం చేయబడుతుంది. సాపేక్షక భద్రతతో ఈ నియమాన్ని ఉల్లంఘించవచ్చు, కానీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాపారాన్ని కొనగొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దాదాపు ఎల్లప్పుడూ చెడు చర్య మరియు నివారించబడాలి. మార్కెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు స్థిరంగా డబ్బును కోల్పోవడం కంటే కొన్ని అవకాశాలను కోల్పోవడం సురక్షితం. వ్యక్తిగతంగా చెప్పాలంటే, నేను ఏదైనా స్థానాలు తీసుకునే ముందు మొదటి 2 గంటలలో మార్కెట్ చర్యను గమనించాలనుకుంటున్నాను. సాంకేతిక విశ్లేషణ అనేది ఒక పరికల్పన, ఇది వాస్తవానికి ఎక్కడికి వెళ్తుందో మార్కెట్ మీకు చెబుతుంది. ఉత్తమ ఎంట్రీ సెటప్ల కోసం వేచి ఉండండి. ట్రేడ్లను ప్రారంభించడానికి ఉత్తమమైన ఎంట్రీ సెటప్ల కోసం వేచి ఉండటం విలువ. ముఖ్యంగా ఫ్యూచర్లలో ట్రేడ్లలోకి ప్రవేశించే ముందు రోజు వ్యాపారులు సరైన సెటప్ కోసం వేచి ఉంటే చాలా గుండెల్లోని మంట మరియు నష్టాలను నివారించవచ్చు. ఈ అధ్యాయంలో చాలా సెటప్లు చర్చించబడ్డాయి. మొత్తం మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ట్రెండ్ దిశలోని ట్రేడ్ని తీసుకోవడం చాలా ముఖ్యం. కావాల్సిన దిశలో విరిగిపోయే ముందు మార్కెట్ తరచుగా పైకి క్రిందకి తిరుగుతుంది, కాబట్టి ప్రవేశం మెరుగ్గా ఉంటే వ్యాపారాన్ని గెలుచుకునే సంభావ్యత ఎక్కువ. ఒకరోజు వ్యాపారి నేను కంపల్సివ్ జూదం అని పిలిచే దానిని నుండి విరమించుకోవాలి. కంపల్సివ్ గ్యాంబ్లింగ్ అంటే ఒకరోజు వ్యాపారి తయారీ లేకుండా వర్తకం చేయడానికి వచ్చి సెటప్లతో సంబంధం లేకుండా ట్రేడ్లోకి ప్రవేశించడం. ట్రేడ్లను గెలుచుకునే వారి సంభావ్యతను పెంచుకోవడానికి వ్యాపారులందరూ మార్కెట్ యొక్క పక్షపాతాన్ని కనుగొనవలసి ఉంటుంది. ప్రతి వర్తకం వారి మొత్తం బాటం లైన్ నుండి దోహదపడుతుందని లేదా తీసివేస్తుందని రోజు వ్యాపారులు గుర్తుంచుకోవాలి. ఇది వారు నడుపుతున్న వ్యాపారమని, ఇది సాహసమో థ్రిల్గానో తప్పు పట్టకూడదు. మీరు జ్ఞానం లేదా తయారీ లేకుండా వ్యాపారం చేసినప్పుడు స్టాక్ మార్కెట్ క్యాసినోగా మారుతుంది. మార్కెట్లో గెలవడానికి ముందు రోజు వ్యాపారి అపారమైన స్వీయ నియంత్రణను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని నేను తగినంతగా నొక్కి చెప్పలేను.
డే ట్రేడింగ్లో మరియు స్వింగ్ ట్రేడింగ్ పరిస్థితుల్లో కూడా ప్రమాదాన్ని తగ్గించే చాలా సులభమైన టెక్నిక్ ఓవర్సోల్డ్ను కొనుగోలు చేయటం మరియు ఓవర్బాట్ విక్రయించడం. సరళంగా అనిపిస్తుంది కదా, సరే, మీరు దీన్ని ఎలా సాధించవచ్చో ఇక్కడ ఉంది. నేను నెమ్మదిగా మరియు వేగవంతమైన యాదృచ్ఛికమైన సూచికలను ఉంచడం ద్వారా తక్కువ రిస్క్ కొనుగోలు లేదా అమ్మకం గుర్తించడాన్ని యాహూ ఇండియా యొక్క ఇంటర్డే చాట్లను ఉపయోగిస్తాను. యాహూ ఇండియా ఫైనాన్స్ సైట్ లింక్ http://in.finance.yahoo.com నుండి తీసుకోబడిన మూర్తి 5.1లోని ఇంటర్డే చాట్ను పరిగణించండి. ఈ చాట్లో స్లో స్టోకాస్టిక్స్ మరియు ఫాస్ట్ స్టోకాస్టిక్స్ ఇండికేటరు మరియు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంచండి. ఈ రెండు సూచికలు 80 స్థాయి కంటే ఎక్కువ మార్కెట్ యొక్క సాపేక్ష ఓవర్బాట్ స్థానం మరియు ఆ స్థాయి క్రింద మార్కెట్ యొక్క ఓవర్సోల్డ్ స్థానాలను చూపుతాయి. చార్ట్లో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇప్పుడు రెండు దృశ్యాలను పరిశీలిద్దాం. మూర్తి 5.1 http://in.finance.yahoo.com 1. మార్కెట్ బలమైన రోజువారీ అప్ డౌన్ ట్రెండ్లలో ఉంది. అటువంటి సందర్భంలో రోజువారీ చార్ట్లో స్లో మరియు ఫాస్ట్ స్టోకాస్టిక్స్ రెండు ఓవర్బాట్ స్థాయిలకు ఎగువ 20-80 కంటే తక్కువ చేరుకున్నప్పుడు మరియు ధర చార్ట్ కింద పైన పెరిగినప్పుడు పతనం కొనుగోలు చేయడానికి డే ట్రేడర్లు ప్రయత్నించాలి. 20 నిమిషాలు కదిలే సగటు. 2. స్పష్టమైన రోజువారీ ధోరణి లేనప్పుడు ఈ సందర్భంలో డే ట్రేడర్లు రెండు సూచికలు మాత్రమే తీవ్ర భూభాగాల్లో ఉన్నప్పుడు ట్రేడ్లు చేసేలా చూసుకోవాలి. ట్రెండ్లెస్ మార్కెట్ సాధారణంగా రోజులో ఓవర్బాట్ నుండి ఓవర్సోల్డ్ స్థాయిలకు మారడం వలన ఇది విజయవంతమైన వాణిజ్య అవకాశాలను పెంచుతుంది. మొత్తం మీద డే ట్రేడింగ్లో లోపం యొక్క మార్జిన్ చాలా తక్కువగా ఉన్నందున డే ట్రేడర్లు మార్కెట్లు ఇరువైపులా విస్తరించినప్పుడు మాత్రమే వర్తకం చేయాలి. ఇది స్టోకాస్టిక్స్ వంటి సూచికల ద్వారా నిర్ధారించబడుతుంది. స్టాప్లు మరియు లక్ష్యాలను ఉపయోగించడం. డే ట్రేడర్లు స్టాప్లు మరియు టార్గెట్లను ఉపయోగించడం చాలా కీలకం. నిజానికి ఇది వ్యాపారులందరికీ ఉంటుంది, కానీ రోజు వ్యాపారులు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలాసార్లు వారు రోజు చివరి నాటికి తమ స్థానాలను స్క్వేరప్ చేస్తారు. రోజు వ్యాపారులు వ్యాపార కేంద్రానికి వచ్చే ముందు స్పష్టమైన ప్రణాళికలను కలిగి ఉండాలి. టేబుల్పై లాభాలను కోల్పోకుండా ఉండడానికి వారు రోజు లాభాలను బుక్ చేసుకోవాలి. అనివార్యమైన నష్టాలను పూడ్చుకోవడానికి వారికి ఈ లాభాలు అవసరం. రోజు వర్తకుడు కనీసం 1:2 రిస్క్ రివార్డ్ నిష్పత్తిని కలిగి ఉండటం చాలా కీలకం. అలాగే విఫలమైన నమూనాలు వ్యతిరేక దిశలో చాలా బలమైన కదలికలను దారితీస్తాయి. కాబట్టి రోజువారీ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి మరియు నమూనాలు పనిచేయకపోతే రివర్సింగ్ పొజిషన్ను తెరవాలి. నియమం ప్రకారం నేను అన్ని సమయ ఫ్రేమ్లలో వర్తకం చేయడానికి ప్రయత్నిస్తున్న ట్రెండ్కు వ్యతిరేక దిశలో మునుపటి పవేట్ స్టాప్లను ఉంచుతాను. టైమ్ స్టాప్స్ అనేది రోజు వ్యాపారులకు బాగా పనిచేసే మరొక ప్రభావవంతమైన టెక్నిక్. ఉదాహరణకు, వారు 3-4 గంటల స్టాప్ లాస్ను ఉంచగలరు మరియు ట్రేడ్లో 3 గంటల ముగింపులో వారు లాభాన్ని ఆర్జించినా లేదా నష్టపోయినా వర్గీకరించవచ్చు. అయితే రూపాయి విలువ లేదా శాతాల ఆధారంగా స్టాప్ లాస్ నష్టపడే ఇతర వ్యాపారులు కూడా ఉన్నారు. ఒకే సమయంలో స్థానాల సంఖ్యను పరిమితం చేయండి. ఒక వ్యాపారి తనను తాను ఒక సమయంలో ఒక ఓపెన్ పొజిషన్కు పరిమితం చేసుకోవాలి. 2 స్థానాలను ఆమోదయోగ్యమైనవి, కానీ 3 కాదు. ఒక వ్యాపారి ఇరుకైన దృష్టి యొక్క ప్రయోజనాలను పొందాలి. ప్రతి వ్యాపారి తన సొంత సముచిత స్థానాన్ని కనుగొనాలి. ఒక వర్తకుడు టెక్నాలజీ స్టాక్లను వర్తకం చేయడంలో మంచివాడైతే అతను దానిని చూస్తూనే ఉండాలి. ఎవరైనా నిఫ్టీ ఫ్యూచర్స్ మరియు ఇండెక్స్ ఆప్షన్స్లో బాగా ఉంటే, నేను నమ్ముతున్నట్లుగా స్టాక్ ఫ్యూచర్స్ లేదా ఆప్షన్లు వెళ్ళడానికి ఎటువంటి కారణం లేదు. మీరు ఏ స్టాక్లకు లేదా ఎన్ని స్టాక్లలో ట్రేడింగ్ చేస్తున్నప్పటికీ రోజు చివరిలో డబ్బు రంగు ఒకే విధంగా ఉంటుందని ఒక రోజు వ్యాపారి గుర్తుంచుకోవాలి. ఒక పాయింట్ తర్వాత డైవర్సిఫికేషన్ అనేది అజ్ఞానానికి హెడ్జ్ అని నేను నా ఆలోచన పాఠశాలలతో అంగీకరిస్తున్నాను. పైన పేర్కొన్నవి సాధారణంగా నిజమే అయినప్పటికీ మీరు బాస్కెట్ ట్రేడ్లు చేస్తుంటే ఇది ఖచ్చితంగా వర్తించదు. కానీ చాలామంది వ్యక్తులు బాస్కెట్ స్టాక్లను వర్తకం చేయరు. మార్కెట్ బలంగా మూసివేయబడినప్పుడు మరియు మరుసటి రోజు చర్య ద్వారా కొంతమందిని అనుసరించాలని వ్యాపారి ఆశించినట్లయితే మాత్రమే ఆ రాత్రిపూట ఒక స్థానాన్ని పట్టుకోవడం జరుగుతుంది. అధ్వాన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గరిష్ట సంఖ్యలో స్థానాలను చూడవలసి ఉంటుంది.
ఎందుకంటే అధ్వానంగా ఉండవచ్చు మరియు సంభవించవచ్చు. చెత్త వాస్తవానికి అన్ని స్థానాలు ఓడిపోవటం ప్రారంభించాయి. ఆ సమయంలో ఒక వ్యాపారి తన ట్రేడింగ్ ఈక్విటీలో నిర్దిష్ట శాతం కంటే ఎక్కువ కోల్పోకూడదు. మరొక రోజు పోరాడగలిగేలా మీరు ఎల్లప్పుడూ జీవించాలి. కొన్ని పరిస్థితుల్లో అన్ని నియమాలను సురక్షితంగా ఉల్లంఘించవచ్చు, కానీ నా అనుభవంలో ఒకటి కంటే ఎక్కువ నియమాలను ఉల్లంఘించడం చాలా ఘోరమైన తప్పు మరియు విజయం సాధించే అవకాశాన్ని 25% కంటే తక్కువకు తగ్గిస్తుంది. అది చేయకూడదు. ప్రతి వ్యాపారి తన సొంత వ్యాపార నియమావళిని కలిగి ఉండాలి. క్రికెట్లో ప్రతి బ్యాట్స్మెన్ను తనదైన శైలి ఉంటుంది. సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ లాగా బ్యాటింగ్ చేయలేడు మరియు ద్రవిడ్ టెండూల్కర్ లాగా ఉండడానికి ప్రయత్నించకూడదు. అదేవిధంగా ప్రతి వ్యాపారికి ట్రేడ్లను ఎంచుకోవడంలో అతను అనుసరించే నియమావళి, శైలి లేదా నియమాల సమితి ఉంటుంది. ఉదాహరణకు, చాలామంది రోజు వ్యాపారులు ముగింపులను రూపొందించడానికి వారి వ్యక్తిగత నియమావళిలో భాగంగా సాంకేతిక విశ్లేషణను ఉపయోగిస్తారు. వర్తకుడు తప్పనిసరిగా వ్యక్తిగత నియమావళిని కలిగి ఉండాలి. అతను అనుసరించే నిర్దిష్ట నియమాలు లేదా మార్గదర్శకాలను కలిగి ఉండాలి. వ్యాపారి యొక్క వ్యక్తిగత నియమావళి అతను ఏ సూచికలను ఉపయోగిస్తాడు మరియు ఎందుకు ఉపయోగిస్తాడు అనే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. మార్కెట్ అన్ని సమయాలలో మారుతుంది మరియు 6 నెలల క్రితం పనిచేసింది ఇప్పుడు పని చేయకపోవచ్చు అనే వాస్తవ కారణంగా నియమావళిని నిరంతరం మెరుగుపరచడం మరియు పాలిష్ చేయడం అవసరం. భారతీయ మార్కెట్లలోని వ్యాపారులు సందేహాస్పదమైన ఫండమెంటల్స్తో కూడిన స్టాక్లను నివారించాలి. ఇవి అధిక వాల్యూమ్లను చూపుతాయి ఎందుకంటే ఇవి మానిపులేషన్ను ఆకర్షించగలవు మరియు ప్రతి లావాదేవీ తప్పనిసరిగా డెలివరీకి దారితీసే ట్రేడ్ టు ట్రేడ్ వర్గానికి ఎక్స్చేంజ్ ద్వారా త్వరగా లేదా తరువాత పరిమితం చేయబడతాయి. తరచుగా ఈ స్టాకులు వాటి లిక్విడిటీ మొత్తాన్ని కోల్పోతాయి మరియు ధరలో కూడా బాగా పడిపోతాయి. డెరివేటివ్లు లార్జ్ క్యాప్ మరియు విస్తృతంగా ఉన్న స్టాకులు మాత్రమే అనుమతించబడతాయి, కాబట్టి డెరివేటివ్స్ మార్కెట్ ఇది జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ వ్యాపార మార్గదర్శకాలు తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా ఉండాలి. ఈ మార్గదర్శకాలు మీ సొంతంగా ఉండాలి. మీరు కొనుగోలు సిగ్నల్, కొన్ని హాట్ టిప్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా మీ తుది నిర్ణయాలు తీసుకోవడానికి మరొక వ్యాపారికి సిఫార్సుపై ఆధారపడకూడదు. వ్యక్తిగతంగా మార్కెట్లో డబ్బు పోగొట్టుకోవడానికి బ్రోకర్ టెర్మినల్లో కూర్చోవడం ఉత్తమ మార్గం అని నేను భావిస్తున్నాను. భారతదేశంలో తరచుగా రోజువారీ వ్యాపారులు ఒక బ్రోకర్ కార్యాలయంలో బంచ్ చేయబడతారు. కొన్నిసార్లు ప్రతి టెర్మినల్కు 5 నుండి 6 మంది వ్యాపారులు ఉంటారు. అక్కడ చాలా సిఫార్సులు ఉన్నాయి. వారిలో విజయవంతమైన వ్యాపారులు కూడా ఉండవచ్చు, కానీ మీరు ఎలా చెబుతారు? అలాగే బ్రోకర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్లు ఎల్లప్పుడూ మంచి ఇంట్రాడే సాంకేతిక విశ్లేషణకు సరిపోకపోవచ్చు. నిజమే. మరి మీ అభిప్రాయాలు అన్ని రకాలు పుకార్లు రంగు పులుముకునే అవకాశం ఉంది. నేను ట్రేడింగ్ని ఒంటరివాడి ఉద్యోగంగా భావిస్తున్నాను మరియు వ్యాపారి తన సొంత విశ్లేషణను మాత్రమే విశ్వసించాలి. ట్రేడింగ్ అంటే ఏకాభిప్రాయాన్ని సాధించడం కాదు. ఒక వ్యాపారి తన తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోవాలి మరియు వ్యక్తిగత నియమావళి లేకుండా అతను అలా చేయలేడు. వ్యక్తిగత నియమావళి లేకపోవడం అంటే ఒక వ్యాపారి తన చుట్టూ ఉన్న నిర్ణయాలను ఎవరో లేదా మరొకరు తీసుకునే మార్పులకు తెరతీస్తారు. వ్యక్తిగత వ్యాపార నియమావళి ఒక వ్యాపారికి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది మరియు అతనికి ఏది పనిచేస్తుందో మరియు ఏది పనిచేయదో తెలుస్తుంది. అతను ఏ సమయంలోనైనా తన నియమావళిని మార్చగలడు, అయితే అతను మార్చడానికి ఏదైనా ఒక నియమావళి కలిగి ఉండాలి. పొజిషన్ ట్రేడర్ కోసం ఇంట్రాడే చార్టులు ప్రాముఖ్యత. చాలామంది పొజిషన్ వ్యాపారులు కొన్ని రోజుల నుండి 2 నెలల వరకు తమ పొజిషన్లను ఉంచుకునే వ్యక్తులు. ఈ అధ్యాయాన్ని విస్మరించడానికి శోధించబడవచ్చు, కానీ ఒకసారి స్టాప్ లాస్ పివోట్కు దగ్గరగా తక్కువ రిస్క్ ఎంట్రీలను చేయడానికి ఇంట్రాడే చార్ట్లు పొజిషన్ ట్రేడర్కు కీలకమని నేను కనుగొన్నాను. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే మరియు పొజిషన్ ట్రేడర్ ఒక పొజిషన్లోకి ప్రవేశించడానికి రిట్రేస్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే మార్కెట్ రివర్స్ అయిందా లేదా రిలీఫ్ ర్యాలీలో ఉందా అని నిర్ణయించడం చాలా కష్టం. ఆ సమయంలో ఇంట్రాడే చార్ట్లు మరియు అవి ప్రదర్శించే రివర్సల్ ప్యాటర్న్లకు స్థాన వ్యాపారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అధిక సమయ ఫ్రేమ్ని వర్తకం చేస్తున్నప్పుడు సాధ్యమయ్యే అన్ని తక్కువ సమయ ఫ్రేమ్లలో ట్యాబ్లను ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ 1, 2, 3 కొనసాగింపు సెటప్లో ఈ అధ్యాయంలో తర్వాత ఇవ్వబడింది. ధర మరియు వాల్యూమ్లకు డే ట్రేడర్స్ గైడ్. ధర మరియు వాల్యూమ్ల మధ్య సన్నిహిత సంబంధం ఉంది.
మరియు ప్రతిరోజు వ్యాపారి కనీసం ఈ సంబంధం యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా చెప్పాలంటే పెరుగుతున్న వాల్యూమ్లు ట్రెండ్ యొక్క కొనసాగింపుకు సూచిస్తుంది మరియు వాల్యూమ్ తగ్గడం అనేది ట్రెండ్ ముగింపు లేదా రివర్సల్ని సూచిస్తుంది. మీరు డే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దీని గురించి తెలుసుకోవాలి. డే ట్రేడింగ్ కోణం నుండి కొన్ని దృశ్యాలను చూద్దాం. 1. క్రమంగా పెరుగుతున్న వాల్యూమ్ల ధరతో అడ్వాన్స్. ఈ ఊహ్యాన్ని అమలు చేయడానికి ఒక మంచి మార్గం ఏమిటంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో మార్కెట్ వాల్యూమ్ లీడర్ల కోసం వెతకడం. ఈ వాల్యూమ్ లీడర్లను ఎన్ఎస్సి మరియు బిఎస్సి టెర్మినల్లో రెండిట్లోనూ మరియు యాహూ ఇండియా ఫైనాన్స్ సైట్లోనూ చూడవచ్చు. ఇది ధర పరంగా అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని కలిగి ఉంటుందని నేను కనుగొన్నాను. వాల్యూమ్ మరియు చార్టింగ్. మీరు హెవీ వాల్యూమ్ స్టాక్లను గుర్తించిన తర్వాత అవి ఎక్కువ లేదా తక్కువ కదులుతున్నప్పటికీ అటువంటి స్టాక్లలో మార్కెట్లో దిశలో ట్రేడ్లను తీసుకోవడం తరచుగా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఇది నిర్దిష్ట రోజు దృష్టితో మాత్రమే చేయాలి. తరచుగా 3 లేదా 4 షేర్ల బాస్కెట్ను కొనుగోలు చేయవచ్చు. అవి భారీ వాల్యూమ్లను కలిగి ఉంటాయి మరియు మార్కెట్ దిశలో కదులుతున్నాయి. ఇది నేను ఇష్టపడే వ్యాపార శైలి కానప్పటికీ దానితో జీవనోపాధి పొందే వ్యక్తులు ఉన్నారు. సాధారణంగా అధిక ధరలకు అధిక వాల్యూమ్లు మద్దతు ఇవ్వాలి. అధిక వాల్యూమ్లు అనేది ఒక అప్ మూవ్ను కొనసాగించే ఇంధనం మరియు ఇది ఊపును చూపిస్తుంది. ధర పెరిగే కొద్దీ సాధారణంగా ధర అడ్వాన్స్ ముగింపు సూచించే ఉత్సాహభరితమైన దిశకు చేరుకునే వరకు ఎక్కువ మంది కొనుగోలుదారులు ఆకర్షితులవుతారు. 2. తగ్గుతున్న వాల్యూమ్లతో కొనుగోలు మందగించడం. పాత దళాల స్ట్రీట్ సామెతను గుర్తుంచుకోవడం ఇక్కడ సరైనది కావచ్చు. ఎగువన నిశ్శబ్ద మార్కెట్ను కొనుగోలు చేయవద్దు మరియు దిగువన నిశ్శబ్ద మార్కెట్ను విక్రయించవద్దు. ఎగువన ఉన్న ఒక నిశ్శబ్ద మార్కెట్ ఎగువ సమీపంలో ఉందని మరియు కొనుగోలు ఎండిపోతుందని సూచిస్తుంది. దీనికి 2 సాధ్యమైన ఫలితాలు ఉన్నాయి. అమ్మకందారులు పైభాగం సమీపంలో ఉండవచ్చని గ్రహించి విక్రయాన్ని ప్రారంభించడం వల్ల ధర తగ్గుతుంది. స్టాక్ కన్సాలిడేట్ అవటం మొదలవుతుంది మరియు బలమైన బిడ్లు ద్వారా మద్దతు పొందుతుంది. ఇది తర్వాత పైకి వెళ్లే అవకాశం ఉందని సూచిస్తుంది. అటువంటప్పుడు ఎక్కువ కాలం ఉన్న వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవాలి మరియు కొత్త నమూనాల కోసం వేచి ఉండాలి మరియు ట్రెండ్ కొనసాగితే తర్వాత మళ్ళీ నమోదు చేయాలి. 3. పుల్ బ్యాక్లో తక్కువ వాల్యూమ్లతో ధర అడ్వాన్సుల సమయంలో అధిక వాల్యూమ్. ఇది కొనసాగుతున్న అప్ ట్రెండ్ను సూచిస్తుంది. పుల్ బ్యాక్ సమయంలో తక్కువ వాల్యూమ్ మార్కెట్లో స్టాక్ను తగ్గించడానికి తగినంత మంది విక్రేతలు లేరని సూచిస్తుంది. అయినప్పటికీ తక్కువ వాల్యూమ్ కౌంటర్ ట్రెండ్ కదలికలకు సాక్ష్యంగా కనిపిస్తుంది. డే ట్రేడర్లు అప్ ట్రెండ్లో ఓవర్సోల్డ్ ఏరియాలను మరియు ట్రెండ్లలో ఓవర్బాట్ చేయబడిన ప్రాంతాలను గుర్తించడానికి 40 లోపు 5 పీరియడ్ RSIని ఉపయోగించవచ్చు మరియు తదనుగుణంగా తక్కువ రిస్క్ ట్రేడ్లలో ప్రవేశించవచ్చు. డౌన్ ట్రెండ్లో 60కి పైగా మరియు తదనుగుణంగా తక్కువ రిస్క్ ట్రేడ్లో ప్రవేశించండి. 4. ధర పెరగకుండా పెద్ద కొనుగోలు వాల్యూమ్. ఇది పంపిణీని సూచిస్తుంది. ఇది ప్రతిఘటనను సూచిస్తుంది. ఒక పెద్ద విక్రేత మార్కెట్లో ఉండవచ్చు. కొనుగోలుదారులు ఈ యుద్ధంలో విజయం సాధించి ధర ఎక్కువగా పెంచుతారా లేదా వారు వదులుకుంటారా మరియు స్టాక్ చివరికి రివర్స్ అవుతుందా అనేది ఈ సమయంలో చెప్పడానికి మార్గం లేదు. అటువంటి సందర్భాలలో వ్యాపారులు తదుపరి ట్రేడ్లను ప్రారంభించడానికి ముందు కొత్త నమూనాల కోసం వేచి ఉండాలి. 5. స్థిరమైన వాల్యూమ్లతో పైకి నెమ్మదిగా మరియు స్థిరమైన కదలిక. ఇది కొనసాగుతున్న పైకి ఊపందుకుంటున్నదని సూచిస్తుంది. మార్కెట్లో ఒక కొనుగోలుదారు ఉండవచ్చు. అతను స్థిరంగా షేర్లను కొనుగోలు చేస్తాడు మరియు అలా చేస్తున్నప్పుడు ఎక్కువ దృష్టిని ఆకర్షించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. 6. స్థిరంగా లేని అడ్వాన్సింగ్ ప్రైస్లో విపరీతమైన త్వరణం. ఇది పైకి కదలిక యొక్క ఉల్లాసకరమైన దిశ ముగింపును సూచిస్తుంది. ఇది సాధారణ దృశ్యం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ప్రవేశించినప్పుడు నేను దాన్ని పూర్తిగా నివారించాలనుకుంటున్నాను మరియు మార్కెట్ దిశను మార్చడానికి వేచి ఉండాలనుకుంటున్నాను. వచ్చే మార్గంలో స్టాంపింగ్ చేయడానికి బదులుగా భయాందోళన లేదా ఆనందం తగ్గినప్పుడు మార్కెట్ రివర్స్ మరియు షార్ట్ సైడ్లోకి ప్రవేశించే వరకు వేచి ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు ఆనందం మరియు భయాందోళనల దశలు చాలా ముఖ్యమైన నిష్క్రమణ సంకేతాలు. వారు చాలా ఆసక్తికరమైన ఎంట్రీ పాయింట్లను కూడా ప్రదర్శించగలరు, ప్రత్యేకించి స్టాక్లో తీవ్ర భయాందోళనకు గురైన తర్వాత. డే ట్రేడింగ్ సెటప్లు. 1, 2, 3 కొనసాగింపు నమూనా. ప్రమాణాలు. 1. విస్తృత శ్రేణి బార్ మద్దతు నుండి బయటపడింది.
2. మునుపటి విస్తృత శ్రేణి బార్కి సమీపంలో లేదా గరిష్టంగా ఉన్న ఇరుకైన శ్రేణి బార్. తరచుగా ఈ ఇరుకైన శ్రేణి బార్ కూడా లోపలి పరిధికి బార్. ప్రవేశం. చిన్న టైం ఫ్రేమ్కు మారండి మరియు బేస్ నుండి బ్రేక్అవుట్ తీసుకోండి లేదా బార్ 2 యొక్క ఇరుకైన శ్రేణి బార్ యొక్క గరిష్టాలపై నుండి ఉపయోగించండి. స్టాప్. చిన్న సమయ ఫ్రేమ్లో బేస్ లేదా చివరి ప్రధాన పైవట్ తక్కువ క్రింద ఇరుకైన శ్రేణి బార్ యొక్క కనిష్టాలు లేదా సెటప్ సమయంలో ఈ మూడవ బార్ యొక్క కనిష్టాల క్రింద. లక్ష్యం. బార్ 1 = బార్ 3. ఇప్పుడు మీరు రోజువారీ చార్ట్లో సెటప్లను చూస్తారు. మూర్తి 5.2 తక్కువ సమయ ఫ్రేమ్లో క్యాపిటలైజ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు 30 నిమిషాల చార్ట్ని పరిశీలిద్దాం. సెటప్ కనిపిస్తుంది. మూర్తి 5.3 నేను పై ట్రేడ్లోకి ప్రవేశించబోతున్నప్పుడు చాలా అనిశ్చితి ఉందని నా బ్రోకర్ నాకు చెప్పాడు. మరుసటి రోజు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ల గడువు ముగుస్తుంది. అదే వారంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రానున్నాయి మరియు సంవత్సరాంతరపు పరిశీలన కారణంగా ఎఫ్ఐఐలు లాభాలను బుక్ చేస్తాయని అంచనా వేయబడింది. మరో మాటలో చెప్పాలంటే అతను నాకు ట్రేడ్ తీసుకోవడానికి అన్ని కారణాలు చెప్పడానికి తన శాయశక్తిలో ప్రయత్నించాడు. కానీ సాంకేతిక విశ్లేషణ యొక్క అందం ఏమిటంటే మీరు సెటప్ను చూసినప్పుడు మరియు ఇతర సమయ ఫ్రేమ్లు మరియు సూచికలపై సహాయక సాక్ష్యాలను చూసినప్పుడు మీరు ట్రిగ్గర్ను లాగాలి. పైన పేర్కొన్న ట్రేడింగ్ నాకు 3 ట్రేడింగ్ సెషన్లో 50 పాయింట్లను ఇచ్చింది. ఇది నిఫ్టీ యొక్క 3000 షేర్ల వాల్యూమ్లో ₹1,50,000 మరియు ఇది 3 రోజుల నుంచి పని కోసం చెడు కాదు. మార్కెట్ అస్థిరంగా ఉన్నందున ఇక్కడ కీలకం బ్రేక్అవుట్ కోసం వేచి ఉంది. మార్కెట్లో విషయాలు పూర్తిగా ఖచ్చితంగా ఉండవు కాబట్టి చార్ట్లు కొనుగోలు చేయమని సూచించిన తర్వాత వేచి ఉండాల్సిన పని లేదు. 2B సెటప్. ప్రమాణాలు. అధికం తర్వాత కొంచెం ఎక్కువ ఎత్తు. ప్రవేశం. మొదటి హై మూర్తి 5.4లో 0.1 యొక్క అధికం రెండవ హై నుండి పుల్ బ్యాక్పై విరిగిపోయినప్పుడు మూర్తి 5.4లోని 0.2. ప్రత్యామ్నాయ ప్రవేశం. సెకండ్ హై చేసిన తర్వాత మునుపటి బార్ యొక్క అల్పాల క్రింద. ఉదాహరణకు బార్ యొక్క కనిష్టాలు రెండవ గరిష్ట స్థాయికి చేరుకుంటే ₹510 ప్రవేశంలో 500 లోపు ₹510 సెకండ్ హైని చేసిన బార్ క్రింద లేని ఒకే ఒక్కసారి ఆ హైని ఇన్సైడ్ రేంజ్ బార్తో అనుసరిస్తే మీరు ఇన్సైడ్ రేంజ్ బార్లోని లోస్లో బ్రేక్ని ఉపయోగిస్తారు. స్టాప్. రెండవ గరిష్ట స్థాయికి పైగా. లక్ష్యం అనేది బ్రేక్అవుట్ లేదా బ్రేక్డౌన్ పాయింట్ నుండి ట్రేడింగ్ పరిధి యొక్క వెడల్పు అయి ఉండాలి. ఆరోహణ ట్రయాంగిల్ ప్రమాణాలు. వాల్యూమ్లను తగ్గించడం. సమానమైన లేదా దాదాపు సమానమైన గరిష్టాలు మరియు అధిక వాల్యూమ్లు. ప్రవేశం. ట్రెండ్ లైన్లు కలిసినప్పుడు సగటు వాల్యూమ్ కంటే ఎక్కువ ట్రెండ్ లైన్లు నుండి బ్రేక్అవుట్ అవుతుంది. స్టాప్. బేస్ యొక్క కనిష్ట స్థాయిల కింద లేదా చిన్న సమయ ఫ్రేమ్లలో లేదా సెటప్ బార్ యొక్క కనిష్ట స్థాయిలో చివరి ప్రధాన పైవట్ తక్కువగా ఉంటుంది. లక్ష్యం. త్రిభుజంలో మొదటి అధికం మరియు మొదటి తక్కువ మధ్య దూరంతో పోల్చదగిన బ్రేక్అవుట్లో సమాన దూరం. ఆరోహణ త్రిభుజాలు బ్రేక్అవుట్ ఎక్కువగా ఉంటాయి. గుణాంకాలు 5.5 మరియు 5.6. ట్రేడింగ్ రేంజ్ రద్దీ విరిగిపోవటం. ప్రమాణాలు అత్యధిక లేదా కనిష్ట స్థాయిలో బేస్ ట్రేడింగ్ పరిధి. ప్రవేశం. ట్రేడింగ్ పరిధికి ముందు ట్రేడింగ్ దిశలో ట్రేడింగ్ శ్రేణి లేదా ట్రెండ్ లైన్ యొక్క ఇటీవల విభాగంలో బ్రేక్అవుట్. గుణాంకాలు 5.7 మరియు 5.8. స్టాప్ ట్రేడింగ్ పరిధిలో చివరి పైవట్ తక్కువగా ఉంటుంది. లక్ష్యం. ట్రేడింగ్ పరిధి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ట్రేడింగ్ పరిధికి ముందు దానికి సమానమైన తరలింపు. తల మరియు భుజాలు హెడ్ అండ్ షోల్డర్స్. ప్రమాణాలు ఎత్తైన ఎడమ భుజం, తర్వాత అధిక ఎత్తు తల, ఆపై దిగువ ఎత్తు కుడి భుజం ఎడమ భుజంతో పోల్చవచ్చు. పెన్నెంట్స్ అండ్ వెడ్జెస్. జెండాలు, పెన్నెంట్లు మరియు చీలికలు. జెండాలు, పెన్నెంట్లు మరియు వెడ్జెస్ ఒక రోజు వ్యాపారికి చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగుతున్న ట్రెండ్లో చిన్న స్టాలింగ్ నమూనాలు. ఇవి రోజు వ్యాపారికి తక్కువ రిస్క్ ఎంట్రీ మరియు స్టాప్ లాస్ రెండింటినీ అందిస్తాయి. ఈ నమూనాలు తరచుగా అన్ని సమయ ఫ్రేమ్లలో పైకి లేదా క్రిందకి తరలింపు మధ్య జరుగుతాయి. గుణాంకాలు 5.1, 5.11 మరియు 5.12. కాబట్టి ఈ నమూనాలకు ముందు ఎత్తుగడలో తలకిందుగా లేదా ప్రతికూలంగా ఉన్న లక్ష్యాలను మంచి పందెం. ఈ నమూనాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వ్యాపారం నాకు తెలుసు. నేను మళ్ళీ నొక్కి చెప్పాలనుకుంటున్నాను, మనము డబ్బు సంపాదించడానికి ఇక్కడ ఉన్నాము మరియు టాప్ మరియు బాటంలను అంచనా వేయడంలో సరైనది కాదు.
వాస్తవానికి మనం మార్కెట్ ఎగువన లేదా దిగువన ఉన్నారా అని నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సందేహిస్తాను. ఎందుకంటే మార్కెట్ అగ్రస్థానంలో ఉందా లేదా దిగువకు చేరుకుందా అని తెలుసుకోవడం డబ్బు సంపాదించడానికి కీలకం కాదు. తక్కువ రిస్క్ ఎంట్రీతో ట్రేడ్లలో ప్రవేశించి సరైన మనీ మేనేజ్మెంట్లో టెక్నిక్లను ఉపయోగించడం ఏ సమయంలో అయినా డబ్బు సంపాదించడానికి కీలకం. డే ట్రేడింగ్ నియమాలు మరియు సెటప్లు. రివర్స్ హెడ్ మరియు భుజాలు ప్రమాణాలు. తక్కువ ఎడమ భుజం, తర్వాత తక్కువ తల, ఆపై అధిక తక్కువ కుడి భుజం ఎడమ భుజంతో పోల్చవచ్చు. గుణాంకాలు 5.13 మరియు 5.14. ప్రవేశం. నెక్లైన్ నుండి ఎత్తుగా చీల్చండి. నెక్లైన్కి తలకు ఇరువైపులా ఉన్న ఎత్తులను కలుపుతుంది. స్టాప్. గత పివట్కు తక్కువగా ఉండాలి. ట్రేడింగ్ వార్తల ఆధారిత ఖాళీలు. ట్రేడింగ్ గ్యాప్లు బహుశా ట్రేడింగ్ ఫ్లాగ్లు, పెన్నెంట్లు మరియు వెడ్జ్తో సమానంగా ఉంటాయి, అయితే సాధ్యమైనంత తక్కువ సమయంలో అందించే రాబడులు పరంగా చాలా ఎక్కువ. భారతదేశంలో టెర్రరిస్టుల సమ్మె, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పడగొట్టేందుకు మద్దతు ఉపసంహరించుకోవడం, మార్కెట్ ముగిసిన తర్వాత లేదా తెరవకముందే ఫలితాలు ప్రకటించడం వంటి చెడు వార్తలు తరచుగా రాత్రిపూట సంభవిస్తాయి. మరియు చెడు వార్తలు మాత్రమే కాదు, కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత కూడా శుభవార్త వస్తుంది. శుభవార్త కంపెనీలు అద్భుతమైన ఫలితాలను ప్రకటించడం, ప్రభుత్వ ఉపసంహరణకు ప్రకటించడం, కంపెనీలు కొనుగోళ్లను ప్రకటించడం మొదలైనవి కావచ్చు. అటువంటి వార్తలకు ప్రతిస్పందన తరచుగా గ్యాప్ రూపంలో లేదా ఒక రూపంలో ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అలాంటి వార్తలకు తార్కిక ప్రతిస్పందన. ఇబ్బంది ఏమిటంటే మార్కెట్ యొక్క తగ్గింపు విధానం తరచుగా అతిగా ప్రతిస్పందిస్తుంది. దీనికి సాంకేతిక కారణం ఏమిటంటే బలమైన చేతులు లేదా ఆ తర్వాత దిగువ స్థాయి నుండి దానిని ఎంచుకునే వరకు మార్కెట్ ఓవర్సోల్డ్ అవుతుంది. నా అనుభవంలో 95% సమయం ప్రతిచర్య గ్యాప్ దిశలో అనుసరించడాన్ని చూడదు మరియు విజయవంతంగా వ్యతిరేక దిశలో వర్తకం చేయవచ్చు. మార్కెట్ డిస్కౌంట్ మెకానిజం అర్థం చేసుకోవడానికి ఒక వాస్తవ సంఘటనను పరిశీలిద్దాం. దివంగత శ్రీ ధీరుభాయ్ అంబానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందనే వార్తలు వచ్చిన ప్రతిసారి రిలయన్స్ షేర్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు విషాదకరమైనది ఏమిటంటే అతని కుమారులు కంపెనీని సమర్థంగా నడిపిస్తున్నారనడంలో సందేహం లేదు, మరియు వ్యాపార కోణంలో అతని మరణం కంపెనీ కార్యకలాపాలలో నాటకీయ మార్పును కలిగించదు. ఇంకా రిలయన్స్ షేర్లు సుమారు 2 వారాల పాటు రోజుకు నష్టపోయి $285 నుండి దాదాపు $260 రూపాయలకు. వ్యాపారులు అంబానీ సోదరుల నుండి అప్డేట్ల కోసం రోజంతా టెలివిజన్ చూస్తారు. ఎట్టకేలకు మార్కెట్లు ముగిశాక అంబానీ కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్ హెవీ వెయిట్ స్థితిని పరిగణనలో తీసుకున్న మార్కెట్ ప్రతిచర్య గురించి పెట్టుబడిదారులు మరియు వ్యాపారుల గందరగోళానికి గురయ్యారు. మరుసటి రోజు రిలయన్స్ షేరు $5 అయితే దాదాపు వెంటనే కోలుకొని చివరకు దాదాపు $10. ఈ సంఘటన జరిగినప్పుడు ఈ మార్కెట్ చాలా ముందుగానే ఈవెంట్పై తగ్గింపును ఇస్తుందని మరియు వాస్తవానికి అది జరిగిన తర్వాత ముందుకు చూసేందుకు తరలించిందని ఈ సంఘటన చూపిస్తుంది. ఒక వ్యాపారి గొప్ప సెటప్లు మరియు సంభావ్యంగా చాలా లాభదాయకమైన ట్రేడ్లలోకి ప్రవేశించడానికి వెతకవలసిన అటువంటి సంఘటనలు. మూర్తి 5.15. జూలై 2003లో ప్రకటించిన భారతీయ ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు సులభంగా గుర్తుకు వచ్చే మరొక పరిస్థితి. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ తన మార్గదర్శకాన్ని సంవత్సరానికి నికర లాభంలో 10 నుంచి 15% వృద్ధి తగ్గించిందని మార్కెట్ అనుభవజ్ఞులు గుర్తుంచుకోవాలి. మరియు షేర్ వెంటనే ఒక రోజులో 30% పడిపోయింది. తదనంతరం అన్ని ఐటీ స్టాక్లలో జూలై రక్తపాతం జరిగింది. కాబట్టి తదుపరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించబోతున్నప్పుడు ఐటీ స్టాక్లు విలువలో క్షీణించడం ప్రారంభించాయి, మరియు ప్రతి ఐటీ ఫలితం సమీపిస్తున్న కొద్దీ నిర్దిష్ట స్టాక్ క్షీణించడం ప్రారంభించే సెంటిమెంట్. సత్యం $175 నుండి సుమారు ఒక వారం వ్యవధిలో $150. అత్యంత పేలవమైన ఫలితాల గురించి విపరీతమైన పుకార్లు చోటు చేసుకున్నాయి. మార్కెట్లు తెరుచుకోకముందే సత్యం ఫలితాలు ప్రకటించబడ్డాయి మరియు మోస్తరుగా ఉన్నాయి. సత్యం $5 అయితే వెంటనే $15 మరియు రోజు కోసం బలంగా మూసివేయబడింది. ఈ సంఘటన మళ్లీ మార్కెట్ వార్తలను ఎలా అంచనా వేస్తుందో చూపిస్తుంది మరియు తరచూ ప్రతిచర్య ప్రకటించిన వార్తలు విరుద్ధంగా ఉంటుంది. మూర్తి 5.16. మార్కెట్ ఊహించలేని గుజరాత్ భూకంపం లేదా రాత్రిపూట తీవ్రవాద దాడి వంటి ఇతర రకాల వార్తలు ఉన్నాయి.
ఇటువంటి సంఘటనలు విషాదకరమైనవి. అవి రోజు వ్యాపారికి చాలా ఉపయోగకరమైన అవకాశాలను అందిస్తాయి. ఉదాహరణకు గుజరాత్ భూకంపం సమయంలో సెన్సెక్స్ ప్రారంభంలో 80 పాయింట్ల గ్యాప్ వచ్చింది మరియు మొత్తం 160 పాయింట్లు పడిపోయింది. అయితే గుజరాత్లో ఉన్న పరిశ్రమలు సురక్షితంగా ఉన్నాయని వార్తలు రావడంతో మార్కెట్లు కోలుకొని 35 పాయింట్లు మాత్రమే నష్టపోయాయి. ప్రజలు తదుపరి పునర్నిర్మాణంపై బెట్టింగ్ చేయటం వల్ల సిమెంట్ స్టాకులు కూడా సానుకూలంగా ముగిశాయి. వార్తలపై ట్రేడింగ్ కోసం ఊహ్యం. 1. మార్కెట్ ఇండెక్స్ లేదా నిర్దిష్ట స్టాక్ కోసం మునుపటి రోజు యొక్క అధిక మరియు తక్కువను గుర్తించండి. 2. వార్త మార్కెట్ను లేదా స్టాక్ గ్యాప్ను మునుపటి రోజు గరిష్ట స్థాయి కంటే కనీసం 10 నిఫ్టీ పాయింట్లు లేదా నిర్దిష్ట స్టాక్పై 2% పెంచినట్లయితే మొదటి అరగంట వరకు వేచి ఉండి సగం యొక్క అధిక మరియు గరిష్టాన్ని గుర్తించండి. 3. మునుపటి రోజు గరిష్టం కంటే 5 పాయింట్లు దిగువన అమ్మకపు స్టాప్ను ఉంచండి. మార్కెట్ అంతరాలు మునుపటి రోజు గరిష్ట స్థాయికి 10 పాయింట్లు తగ్గితే మునుపటి రోజు గరిష్ట స్థాయి కంటే 5 పాయింట్ల మేర బై స్టాప్ ఉంచండి. 4. గ్యాప్ పూరించినట్లయితే ఆ రోజు కనిష్ట స్థాయికి 1 పాయింట్ పైన కొనుగోళ్ల కోసం ఆ రోజు తక్కువగా ఉన్నదాన్ని కంటే 1 టిక్ దిగువన ప్రారంభ రక్షణ స్టాప్ను ఉంచండి. స్థానం లాభదాయకంగా మారినప్పుడు స్టాప్ను బ్రేక్ ఈవెన్కు తరలించండి.